మధ్యంతర గడువు బెయిల్ ముగియనున్న నేపథ్యంలో ఏ క్షణమైనా మరి లొంగిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మధ్యంతర బెయిల్ కోసం పెట్టినటువంటి మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఫేక్ అని తేలడం, దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అనంతపురం పోలీసులు సేకరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతుంది. నేటితో మరికొద్ది గంటల్లోనే బోరుగడ్డ అనిల్ సంబంధించిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్ లొంగిపోతాడా లేదా అనే దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ కూడా బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ తీసుకున్నారు. మొదటగా ఏదైతే బోరుగడ్డ అనిల్ మార్చి 15 తన తల్లికి అనారోగ్యంగా ఉంది, ఊపిరితిత్తులతో పాటు గుండెకి సంబంధించి అనారోగ్యంగా ఉంది, చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించాలంటూ కూడా బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేస్తున్నాడు. మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మొదటగా మధ్యంతర బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. అనంతరం 28వ తేదీన బోరుగడ్డ అనిల్ జైలుకు వచ్చి లొంగిపోయారు. తర్వాత మరోసారి తన తల్లికి అనారోగ్యంగా ఎక్కువగా ఉంది, తాను దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది, తాను దగ్గరుండి చూసుకోవాలంటూ కూడా మరోసారి మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించడంతో కోర్టు మరోసారి బోరుగడ్డ అనిల్కు మార్చి 1 నుంచి మార్చి 11 వరకు ఈ రోజు వరకు కూడా మధ్యంతర బెయిల్ గడువు పొడిగించింది. దీంతో బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. అయితే బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ పై ఉన్న బోరుగడ్డ అనిల్ ఎక్కడా కూడా బెయిల్ పై నుంచి బయటకు వచ్చిన బోరుగడ్డ అనిల్ ఎక్కడా బయటికి కనిపించకుండా రహస్య ప్రదేశంలో ఉన్నారు. కుటుంబ సభ్యులకు ఆచూకీ కూడా కనపడడం లేదు. మరొక వైపు బోరుగడ్డ అనిల్ ఏదైతే తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ మధ్యంతర బెయిల్ పొందారో, మధ్యంతర బెయిల్ పై ఉన్న బోరుగడ్డ అనిల్ అసలు తల్లి చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆసుపత్రికే వెళ్ళలేదు. ఆ సమయంలో ఏదైతే తల్లి చికిత్స పొందుతున్న సమయంలో ఎక్కడా కూడా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కూడా బోరుగడ్డ అనిల్ లేరు. కేవలం తల్లి కూతుర్లు మాత్రమే చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. అక్కడ మాత్రమే చికిత్స తీసుకున్న సమయంలో బోరుగడ్డ అనిల్ లేరంటూ కూడా అక్కడ సీసీ ఫుటేజ్లకు సంబంధించిన పూర్తి ఆధారాలను అనంతపురం 4 టౌన్ పోలీసులు సేకరించారు. ఇందుకు సంబంధించి బోరుగడ్డ అనిల్ కేవలం కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తన తల్లికి అనారోగ్యం ఉందంటూ ఏదైతే చెప్పారో అదంతా కూడా పక్కాగా పథకం ప్రకారం చేశారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ మధ్యంతర బెయిల్ తీసుకున్నారంటూ కూడా ఈ మేరకు అనంతపురం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోరుగడ్డ అనిల్కు సంబంధించిన మధ్యంతర బెయిల్ను పొడిగించకూడదు, ఇదే సందర్భంలో బెయిల్ కూడా ఇవ్వకూడదంటూ కూడా అనంతపురం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను ఇప్పటికే కోర్టుకు ఒక ప్రత్యేక నివేదికను కూడా కోర్టుకు అందజేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇదే సందర్భంలో బోరుగడ్డ అనిల్ సంబంధించి తన తల్లికి సంబంధించి మధ్యంతర బెయిల్ కోసం ఏదైతే వెళ్లారో ఆ సమయంలో కోర్టులో సమర్పించిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో, గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఒక సర్టిఫికేట్ను కోర్టులో సమర్పించారు. తన తల్లికి అనారోగ్యంగా ఉంది, చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిందంటూ కూడా ఒక సర్టిఫికేట్ ను అందజేశారు. ఆ సర్టిఫికేట్ కూడా పోలీసుల విచారణలో నకిలీదని కూడా తేటతెల్లమైంది. దీనికి సంబంధించి కూడా గుంటూరు పోలీసులు ఒకవైపు నకిలీ సర్టిఫికేట్ ను ఇవ్వడంతో పాటు దానిపైన ఒక కేసు, మరొక వైపు అనంతపురం 4 టౌన్ పోలీసులు ఏదైతే తల్లికి అనారోగ్యం పేరుతో డ్రామా ఆడాడో దీనిపైన కూడా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ అనంతపురం పోలీసులు మరో కేసును కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయినప్పుడు కూడా ఏదైతే బెయిల్ గడువు ఈ రోజు మధ్యంతర బెయిల్ గడువు ఈ రోజు ముగుస్తుండటంతో ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్ లొంగిపోతాడా లేదా అనే దానిపైన అయితే తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. విజయచంద్రిక. థాంక్యూ సురేష్.